తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర వచ్చింది కాబట్టి సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలనే ఆలోచన వచ్చిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందని, విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని మండిపడ్డారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచాడని ఫైర్ అయ్యారు షర్మిల. కేసీఆర్ అంబేద్కర్ గారి వారసుడు అని ఎలక్షన్ ఇయర్ లోనే గుర్తొచ్చిందా కేసీఆర్ కు? కేసీఆర్ అధికారంలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పుడంతా కేసీఆర్ గారు వారసుడు కాదా? ఎన్ని సంవత్సరాలు అయింది? 125 అడుగుల విగ్రహం పెట్టిస్తాను అని ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే. 9 సంవత్సరాలు ఒక్క సంవత్సరం అయినా ఒక్క దళితున్నైనా గౌరవించాడా? మరియమ్మ అనే దళితురాలుని జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసి చంపేసిన ప్రభుత్వం కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం? అసలు దళితుల భూములను కాదా కేసీఆర్ గారు తీసుకుంటున్నది, లాక్కుంటున్నది? దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కదా ఈ రోజు ప్రజా రైతు వేదికైనా దళితుల భూముల్లోనే కడుతున్నారు. లేకపోతే